ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ మా సబ్స్క్రైబర్లో ఒకరు సాయి నాకు షేర్ చేసిన నిజమైన ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఇలాంటి అనుభవాలు షేర్ చేయాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్కి మీ స్టోరీస్ షేర్ చేయండి. మీ ఈ స్టోరీ కూడా ఒకరోజు ఇక్కడ వినిపించవచ్చు. ఇక స్టోరీ అతని మాటల్లోనే విందామా? వెల్కమ్ బ్యాక్ టు వార్ స్టోరీస్. నా పేరు సాయి. మాది ఆదిలాబాద్లో చిన్న ఊరు. నా ఫ్రెండ్స్ రాజు, భరత్, నవీన్ మేమంతా ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. ఆ రోజు మా ఫ్రెండ్ భరత్ది బర్త్డే. అతని ఇల్లు మా ఊరికి పక్కనే ఉన్న ఊరిలో ఉంటుంది. కానీ ఆ ఊరికి వెళ్ళాలంటే తప్పనిసరిగా ఒక పెద్ద తోట దాటాలి. పగలు అయితే పర్వాలేదు, కానీ రాత్రిలో అయితే ఆ తోట వైపు ఎవ్వరూ వెళ్ళరు. ఎందుకంటే ఆ తోటలో చాలా విచిత్రమైన విషయాలు జరిగాయని ఊళ్ళో అందరూ మాట్లాడుకుంటున్నారు. కొందరు అయితే అర్ధరాత్రి అరుపులు విన్నారని, ఇంకొందరైతే అక్కడ ఎవరో నిలబడి కనిపించారని చెప్తుండేవారు. మొదట నేను రానని చెప్పా. కానీ రాజు, నవీన్ ఇద్దరూ కలిసి, భయ్యా ఒక్కరోజే కదా, మందు తాగి బర్త్డే పార్టీ ఎంజాయ్ చేద్దాం, ఇంత భయపడితే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం చెప్పు అని నన్ను కన్విన్స్ చేశారు. మా దగ్గర 2 బైక్స్ ఉన్నాయి. ఒకటి నాది, ఇంకొకటి నవీన్ది. ఒక బైక్ మీద ఇద్దరు, ఇంకో బైక్ మీద ఇద్దరు అని మేము ప్లాన్ చేసుకున్నాం. రాత్రి 8 గంటల లోపు భరత్ ఇంటికి చేరుకోవాలి అని డిసైడ్ అయ్యాం. కానీ ఇంతలో ఇంకో 3 ఫ్రెండ్స్ వచ్చి, అరే మేము కూడా వస్తాంరా, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి, భరత్ మా కూడా ఫ్రెండే అని చెప్పారు. సర్లే అని నవీన్ గారి బైక్ మీద మీరు 3 రండి, మేము 3 నా బైక్ మీద వస్తాం అని చెప్పాను. సాయంత్రం 7 గంటలకి బయలుదేరి భరత్ ఇంటికి చేరుకున్నాం. అక్కడ పార్టీ స్టార్ట్ అయింది. కొంతమంది భరత్ రిలేటివ్స్, అతని ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేమంతా కలిసి కేక్ కట్ చేసాం. తర్వాత మేము బయట ఓపెన్ ప్లేస్లో కూర్చొని డ్రింక్స్ తాగుతూ, సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తూ ఆ రాత్రి బాగా ఎంజాయ్ చేశాం. అందరికీ ఆ హ్యాపీ మూమెంట్లో ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన రాలేదు. రాత్రి 11 గంటలు అవుతుంది. భరత్ వాళ్ళ అమ్మ వచ్చి, రాత్రి ఆలస్యమైంది, మీ ఊరికి వెళ్ళాలంటే తోట దాటాలి కదా, తొందరగా బయలుదేరండి, ఆలస్యమైతే మంచిది కాదు బాబు అని చెప్పింది. కానీ మేమంతా లైట్ తీసుకున్నాం. భయపడాల్సిన అవసరం లేదా ఆంటీ, మేము చాలామంది ఉన్నాం కదా అని చెప్పి ఇక మా ఊరికి వెళ్ళడానికి రెడీ అయ్యాం. మా దగ్గర ఒకే బైక్ ఉంది. రాజు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను వెనుక కూర్చున్నాను. నవీన్ నా వెనుక కూర్చున్నాడు. మాతో పాటు ఇంకో 3 ఫ్రెండ్స్ నవీన్ బైక్ మీద ముందుకు వెళ్ళిపోయారు. మా ఊరి నుండి మెయిన్ రోడ్డుకి రావాలంటే మధ్యలో ఒక తోట ఉంటుంది. ఆ తోట చాలా పెద్దది. దాని మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు చాలా చిన్నది. రోడ్డుకి 2 వైపులా ఎత్తైన చెట్లు, దట్టమైన పొదలు ఉన్నాయి. మా బైక్ తోటలోకి ప్రవేశించగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నార్మల్గా వచ్చే గాలిలా కాకుండా చుట్టూ మొత్తం చల్లని గాలి వీస్తుంది. ఉన్నట్టుండి బైక్ ఇంజన్ నుంచి ఒక వింత సౌండ్ వచ్చి బైక్ ఆగిపోయింది. రాజు ఎంత ట్రై చేసినా అది స్టార్ట్ అవ్వట్లేదు. అరే ఏమైందిరా అని భయంగా అడిగాను. రాజు కంగారుగా బైకుని చెక్ చేస్తున్నాడు. తెలియదురా, పెట్రోల్ ఫుల్గా ఉంది, లైట్ కూడా ఆన్ అవ్వట్లేదు అన్నాడు. మా గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. నవీన్ వాళ్ళ బైకు అప్పటికే చాలా దూరం వెళ్ళిపోయింది. అంతలో ఆ దట్టమైన పొదాల్లో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. ఏదో అడుగుల చప్పుడు, కానీ మనిషి అడుగుల్లా లేవు. అదో రకమైన సౌండ్. మేము 3 ఒక్కసారిగా సైలెంట్గా నిలబడిపోయాం. ఆ శబ్దం మా వైపే వస్తున్నట్లు అనిపించింది. మాలో ఒక భయంకరమైన భయం మొదలైంది.
నేను వెనకనున్న నవీన్ భుజాన్ని గట్టిగా పట్టుకున్నాను. దయ్యం కాదురా, గాలికి ఏదో కదులుతుంది అని రాజు తన భయపడుతున్నా కూడా ధైర్యం చెప్పాడు. కానీ నేను ఆ మాట నమ్మలేకపోతున్నాను. మాకు ఒక వింత వాసన వచ్చింది. అది మట్టి వాసనలా లేదు, కుళ్ళిపోయిన దేనిదో వాసన. ఆ వాసనతో పాటు దూరం నుండి ఒక ఏడుపు శబ్దం వినిపించింది. మేము బైక్ని అక్కడే వదిలేసి పరిగెత్తడం మొదలుపెట్టాం. వెనక్కి తిరిగి చూడలేదు. మా వెనక ఏదో వేగంగా వస్తున్నట్లు గాలిలో ఒక చప్పుడు, ఏదో శబ్దం మమ్మల్ని వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. అలా పరిగెత్తుతూ ఉండగా ఆయాసంతో ఒక చెట్టు దగ్గర వచ్చి ఆగిపోయాం. నాకు అప్పుడే ఒకటి గుర్తుకొచ్చింది. ఊళ్ళో అందరూ ఆ చెట్టు పైన ఒక దెయ్యం కనిపిస్తుందని అంటుండేవారు. అది గుర్తుకు వచ్చిన వెంటనే నాలో భయం మొదలైంది. కానీ మేము తొందరగా ఆ పక్కనున్న చెట్టుని దాటుకుంటూ వెళ్తుండగా ఆ చెట్టు మీద ఏదో కదిలినట్టుగా అనిపించింది. వెంటనే నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను, రే చెట్టు మీద ఏదో కదులుతుందిరా. రాజు నవీన్ ఇద్దరు ఒకేసారి పైకి చూశారు. చూసిన వెంటనే మాకు ఫీజులు ఎగిరిపోయాయి. ఆ చెట్టు కొమ్మపై ఒక దెయ్యం కూర్చుంది. పొడవాటి జుట్టు, ముఖం మొత్తం కప్పేసి ఉంది. కాళ్ళు గాలిలో ఊగుతున్నాయి. ఆమె మెల్లగా తలను పైకెత్తి మా వైపు చూసింది. ఎర్రగా వెలిగే కళ్ళు కనిపించగానే మాకు ఒక్క క్షణం కూడా ఆగే ధైర్యం లేదు. పరిగెత్తురా అని రాజు అరిచాడు. ముగ్గురం ప్రాణభయంతో పరిగెత్తుతున్నాం. వెనుక నుంచి ఆ దయ్యం గట్టిగా అరుస్తూ కొద్ది దూరం వరకు మమ్మల్ని వెంటాడింది. చెట్ల మధ్య ఆ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. కొంత దూరం పరిగెత్తాక చివరికి ముందుకు వెళ్ళిన మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ ఎదురుపడ్డారు. వాళ్ళకి ఏం జరిగిందో చెప్పేసరికి వాళ్ళు భయంతో వణికిపోయారు. కానీ మా ఊరికి వెళ్ళాలంటే ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్ళాలి. కానీ ఎవ్వరికి నడిచి వెళ్ళే ఓపిక లేదు. మిగతా ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గర బైక్ ఉంది, కానీ మా బైక్ అక్కడే వదిలేశాము. ఒకే బైక్ మీద 6 మెంబర్స్ వెళ్ళలేము కాబట్టి ఎలా వెళ్ళాలి ఇంటికి అని బాగా ఆలోచించాము. బైక్ అక్కడే ఉంటే చుట్టుపక్కల ఊళ్ళో దొంగలు ఎక్కువ. బై ఛాన్స్ బైక్ పోయిందనుకో మా ఇంట్లో చెక్కేస్తారు అని నేను అన్నాను. రాజు అన్నాడు, మనమంతా 6 ఉన్నాం, ధైర్యం చేసి కలిసి వెళ్ళి బైక్ తీసుకొద్దాం. మేమంతా ఒప్పుకొని ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసి తిరిగి ఆ దారి వైపు వెళ్ళడం మొదలుపెట్టాం. రాత్రి చీకట్లో అడుగుల శబ్దం ఒక్కటే స్పష్టంగా వినిపిస్తోంది. చెట్ల నుంచి గాలి వీచిన ప్రతిసారి గుండె ఆగినట్టే అనిపిస్తోంది. కొద్దిసేపటికి మా బైక్ ఉన్న చోటుకి చేరుకున్నాం. బైకు అలాగే ఉంది. మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. కానీ ఒక్కసారిగా చెట్టు వైపు చూసినప్పుడు మళ్ళీ ఏదో కదిలినట్టు అనిపించింది. కాసేపు మేమంతా అక్కడ నిలబడి ఎవ్వరూ మాట్లాడకుండా చెట్టుపై కన్నేసి చూసాం. కానీ తర్వాత ఏమీ కనిపించలేదు. రాజు వెంటనే బైక్ స్టార్ట్ చేశాడు. బైక్ స్టార్ట్ అవ్వగానే మేమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. అలా మిగతా బైక్ మీద కూడా ఎక్కి సర్దుకుని ఊరి దారి పట్టాం. ఆ 10 కిలోమీటర్ ప్రయాణంలో ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందరి గుండెల్లో ఒకే భయం, మళ్ళీ ఏ చెట్టు దగ్గర మళ్ళీ ఏదైనా కనిపిస్తుందేమో అన్నది. కానీ కొంచెం సేపు అయిన తర్వాత ఊరికి చేరుకున్నాక అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఆ రాత్రి ఆ చెట్టు దగ్గర ఏం జరిగిందో ఇప్పటికీ మాకు అర్థం కాదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మేము 3 మాత్రమే ఉన్నప్పుడు ఎంత భయపడ్డామో 6 కలిసినప్పుడు అంత ధైర్యం వచ్చింది. ఆ రాత్రి మాకు ఒక నిజం అర్థమైంది. మనమంతా ఒకటిగా ఉన్నప్పుడు ఎంత పెద్ద భయానికైనా ఎదురెళ్ళి దాన్ని జయించగలం. ఆ రాత్రి తర్వాత మా ఊరి వాళ్ళల్లో ఎవ్వరూ ఆ దారిలో రాత్రులు వెళ్ళరు. ఇది
మా సబ్స్క్రైబర్ సాయికి జరిగిన ఒక నిజమైన ఎక్స్పీరియన్స్. ఫోక్స్, మీకు ఈ కథ నచ్చితే ఇలాంటి మరిన్ని స్పైన్ చిల్లింగ్ భయంకరమైన స్టోరీస్ వినాలంటే మా వార్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు కొత్త కొత్త స్టోరీలు తీసుకురావడానికి ధైర్యాన్ని ఇస్తుంది. అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.